ఎంత మంచిగా బతికినా ఎదుటి వాళ్ళు అవసరం కోసం వాళ్ళు ఎవరైనా సరే మోసం చేసేది కన్నవాడిన రక్త సంబంధాన్ని చూడరు. వాళ్ళ పనులు అవడానికి ఎలాంటి వాడినైనా ఎంతటి వాడినైనా ఎదుటోడు ఎవడైనా సరే తనోడు మనోడని చూడకుండా చేసేదే వాళ్ళ యొక్క స్వార్థపూరితమైన పనులు. వాటి కోసం వాళ్ళు నిందలేస్తారు, లేనిపోని చెప్తారు, జనాల్ని పిచ్చోళ్ళని చేసి అందరినీ ఫూలింగ్ చేస్తారు. దానికి సంబంధించిన మనిషిని అందరి చేత ఫీల్ అయ్యేలాగా ఇంకా బాధ పెట్టేలా చేస్తారు. వాళ్ళు శారీరకంగా హింసించాలని మానసికంగా తరచూ బాధ పెడతారు. వాళ్ళ దగ్గర లేకపోయినా సరే, ఎక్కడున్నా సరే వాళ్ళ పని మాత్రం మన గురించే. ఎందుకంటే వాళ్ళు చేసే పనిలో ఒక అడ్డు రావడము, లేదంటే మన న్యాయం కోసం, ధర్మం కోసం మనం ఏదైనా ఒక జాగ్రత్త పడే విషయంలో కానీ వాళ్ళకి అడ్డు అనిపించిందా, మన అడ్డు తొలగించడానికి ఎంతగానో తెగిస్తారు. ఈ విషయం తెలియక చాలామంది బాధపడుతుంటారు. ఇలాంటి వాటిలోనే తెలిసి తెలియని ప్రజల మాటల వల్ల అన్యాయంగా కొందరి జీవితాలు మోసపోయిన వారి బ్రతుకులు బాధపడి చివరికి చావు బతుకుల దాకా వెళ్తుంది. అందుకని ఏదైనా తెలిసి మాట్లాడండి, మంచిగా బతకనివ్వండి.